అందరికీ జేబీ. నిన్న జరిగిన శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఆ రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ విజయసాయి రెడ్డి గారు, అంటే వైఎస్ఆర్సీపీలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి, ఎన్నికల ఓటమి తర్వాత దారుణంగా ఓటమి పాలయ్యి ఆయన రాజకీయాలకు స్వస్తి పలికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఆయన రీసెంట్గా నిన్న శ్రీకాకుళం ఆ రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. సో అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చాలా డిఫరెంట్ కోణంలో మాట్లాడటం జరిగింది. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గురించి ప్రస్తావించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాత్రమే మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళు వైసీపీ గురించి అడిగినా కూడా ఆయన నో కామెంట్ చేశారు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు ఏమీ ఒక్క మాట కూడా తిట్టలేదు, అసభ్యంగా మాట్లాడలేదు, నాకు గత 20 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ మిత్రుడు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో సేమ్ టు సేమ్ అదే విషయాన్ని మళ్ళా నిన్న అదే విషయాన్ని మాట్లాడటం జరిగింది. సో దీన్ని బట్టి ఆలోచిస్తే విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీలోకి వస్తారా లేదా అనేది క్లారిటీ లేదు, కానీ జనసేనలోకి వెళ్ళే విధంగా మాత్రం ఆయన మాటలు అర్థమవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికి ఇటీవల కూడా ఆయన కొన్ని ప్రెస్ మీట్లో కావచ్చు కొంతమంది అడిగినప్పుడు రాజకీయాలకు ప్రస్తుతానికి దూరంగా ఉన్నాను, రాజకీయాలకి మరలా స్వస్తి పలికి మరలా ఆరంగేటం చేస్తాను అని మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఆయన మాటలు కొంచెం రాష్ట్రంలో సంచలనానికి తెరరేపినాయి. ఇప్పుడు జనసేనలోకి వెళ్తారా, వైసీపీలోకి వెళ్తారా అంటూ ఇప్పుడు కొన్ని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి నిన్న జరిగినటువంటి ఆ ప్రెస్ మీట్లో అక్కడ పాత్రికేయులు అడిగినటువంటి ప్రతి విషయానికి కూడా ఆయన సమాధానం ఇచ్చారు, కానీ వైఎస్ఆర్సీపీ గురించి మాత్రం ఎటువంటి కామెంట్ చేయలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా జనసేనలోకి వెళ్తారంటూ అడక్క ముందే పవన్ కళ్యాణ్ నాకు శత్రువు కాదు, ఎప్పుడు కూడా నేను వైసీపీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట కూడా అనలేదు అనే మాట అయితే మాట్లాడుతున్నాడు. సో ఇప్పటికే రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్సీపీని వీడినటువంటి రెడ్లు చాలామంది కూడా కూటమిలో చేరారు. అంటే కూటమిలో తెలుగుదేశం పార్టీలు ఎక్కువ చేరారు, కానీ కీలకమైనటువంటి నాయకులు కొంతమంది జనసేనలో ఉన్నారు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరటంతో జనసేనలో కొంత ఉత్సాహం పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు దానికి తోడు విజయసాయి రెడ్డి గారు కూడా జనసేనలో చేరితే ఖచ్చితంగా జనసేనకి ఒక బలమైనటువంటి స్టామినా, ఒక 1000 ఏనుగుల బలం అని చెప్తారు కదా, అట్లా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ దూరం చేసుకున్నారా, లేకపోతే అంతర్గతంగా కలహాలతోటి వీళ్ళందరూ రగిలిపోతున్నారా అనేది ఎక్కడ కూడా బయటికి రాలేదు. కానీ మొత్తం మీద కొంతమంది కీలక పాత్ర వహించినటువంటి, అంటే నెల్లూరు జిల్లాలో చూసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి దూరమైన పరిస్థితి. వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి గట్టి దమ్మున్న నాయకులు అని చెప్పవచ్చు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా దూరం చేసుకున్నాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా వస్తే వైఎస్ఆర్సీపీలోకి రావాలి, కానీ జనసేనలోకి వెళ్ళటం పట్ల పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన మనసులో మాత్రం ఆయన మనసు నుంచి వచ్చినటువంటి మాటలన్నీ కూడా జనసేన గురించి మాట్లాడటం కొంచెం వైఎస్ఆర్సీపీకి ఆశ్చర్యంగా ఉంది. సో ఈ బ్రేకింగ్ న్యూస్ని రాష్ట్ర ప్రజలు, అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద మాత్రం విజయసాయి రెడ్డి గారు జనసేనకు వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.